మంగళగిరిలో ఓటమి తనలో పట్టుదల పెంచిందన్నారు నారా లోకేష్. ఓడిపోయే స్థానాల్లో గెలిచి చూపిస్తేనే నిజమైన నాయకుడు అవుతారని చెప్పారు. మంగళగిరి ఓటమి తర్వాత ఎన్నో అవమానాలు భరించామన్నారు నారా లోకేష్. అయినా మంగళగిరి అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. మరో 72 రోజుల్లో ఏపీలో పసుపు జెండా ఎగరడం ఖాయమన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లికి చెందిన పలువురు వైసీపీ నేతలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరినీ లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాదయాత్రలు కూడా చాలా మంది ఎగతాలు చేశారు. మంగళగిరిలో నువ్వు గెలవలేదు, రాష్ట్రానికి ఏం చెప్తావు? వాళ్ళు ఒట్టే చెప్పారు, రాజకీయాల ఓటమి గెలుపు సహజమే, కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఆ కసి, ఆ బాధ్యతనే ఈరోజు మీ అందరికీ నేను సేవ చేస్తాను. జరిగింది గెలవని బూత్ గెలిపిస్తే నాయకుడు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపిస్తే నాయకుడు. అంతేగాని కంచుకోటలో అందరూ నిలబడి నేను నాయకుడు నాయకుడు అని చక్కలు కొట్టుకుంటే ఎట్లా చెప్పు? నేను కంచుకోటకి వెళ్ళా, అనేక అవమానాలు ఎదుర్కొన్నా. పాప నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. మనకి రాబోయే 72 రోజులు చాలా కీలకమైన రోజులు. కౌంట్ డౌన్ మొదలైంది.